హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 91 ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద యోగి గారికి, భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అద్భుతమైన శ్లోకాన్ని మనం ఇప్పుడు మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 10వ అధ్యాయము 20వ శ్లోకము. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవ చ. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, మెల్లిగా పలకండి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవ చ. తాత్పర్యమేమనగా, అర్జున, సమస్త ప్రాణుల ఉండే ఆత్మను నేనే, సకల ప్రాణుల సృష్టి స్థితి లయల మూడు కూడా నేనే. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమని సెలవిస్తున్నాడంటే, అర్జున, సమస్త ప్రాణుల ఉండే ఆత్మను నేనే, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, అందరిలోనూ ఉండేది పరమాత్మే, అందరూ ఆత్మస్వరూపులే అని గత శ్లోకాలుగా ఎన్నోసార్లు వివరించుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ మాట మీ అందరికి ఒక్కసారిగా చెప్తే చక్కగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఏమని? సమస్త ప్రాణుల్లో ఉండే ఆత్మను నేనే. ఒక మనిషి జీవించి ఉన్నాడు, చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు అంటే అందులో ఆత్మ ఉంది అని. ఒక జీవి తిరుగులాడుతుంది, తినగలుగుతుంది, అటు ఇటు పోగలుగుతుంది, అరవగలుగుతుంది అంటే ఆ జంతువులో ఒక శక్తి ఏముంది? చైతన్యం ఏముంది? ఆత్మ. ఓ చెట్టు చక్కగా పెరుగుతుంది, విరబూస్తుంది, కాయలు పండ్లు ఇస్తుంది, పచ్చగా ఉంది అంటే ఏమని? అది జీవించి ఉంది. ఆ జీవంలో ఏముంది? ఆత్మ. అట్లా సమస్త జీవులలోనూ నేను ఉన్నాను ఆత్మరూపేణ. ఇప్పుడు పరమాత్మ అంతటా ఉన్నాడంటే అర్థమవుతుంది కదా, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అణువణువున ఉన్నాడు, అందరూ ఆత్మస్వరూపులే అంటే మనకి ఇప్పుడు బాగా అవగాహనకు వచ్చింది అనుకుంటాను. వెరీ గుడ్. సకల ప్రాణుల సృష్టి స్థితి లయ మూడు కూడా నేనే. అంటే పుట్టుక, అవి నడియాడడం, లయమైపోవడం, ఆ మూడు కూడా నేనే అయి ఉన్నాను. అంతే కదా. సృష్టి జరిగింది అంటే కదలాడుతుంది, చిన్న బుజ్జి పాప పుట్టింది, లేకపోతే చిన్న మొలక మొలిసింది, అర్థమేముంది? అక్కడ సృష్టి జరిగింది అని. మరి స్థితి అంటే అది పెరుగుతూ 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 రాయడం. పడిపోయింది, లయం అయిపోయింది అంటే పడిపోయిందంటే లయం అయిపోయింది, మరణించిందని మనం మానవులకైతే. మరి జీవులకైతే ఏమంటాము? అది కూడా జీవం పోయింది అని చెప్తాము. అలా అంటారు. నేను సృష్టి స్థితి లయ మూడు కూడా నేనే ఉన్నాను, అంతే కదా. సృష్టి చేయనప్పుడు ఏమీ లేదా, ఆత్మ లేదు, భగవంతుడు లేడు. ఎప్పుడైతే సృష్టి జరిగిందో, ఉద్భవించిందో, చిన్న పసిపాపగా ఉద్భవించిన, చిన్న మొలకగా ఉద్భవించిన, చిన్న జంతువు, చిన్న బిడ్డ పుట్టిన, అక్కడేమి సృష్టి జరిగింది, ఆత్మ ఉంది, కదులాడుతుంది, పరమాత్మ ఉన్నాడు. స్థితి నడియాడుతూ ఉంది, పెరుగుతూ ఉంది, అనుభవాలు పొందుతూ ఉంది. స్థితిలో ఆత్మ ఉంది, ఉన్నాడు. లయం పడిపోయింది, శరీరం క్షేమం అయిపోయింది. అప్పుడు ఏమైపోతుంది? ఆ లయం అయ్యేంత వరకు కూడా నేనే ఉన్నాను అని ఆడ వివరణ. ధ్యాన వివరణ. నిద్రను జయించిన వాడు అర్జునుడు. అవునా, నిద్రపోడా అర్జునుడు అని ఇలాంటి అనుమానాలన్నీ మనకి సహజ సిద్ధంగా వస్తాయి. ఏమన్నారు? నిద్రను జయించిన వాడు అర్జునుడు అంటే, ఓహో, ఆయన ఎప్పటికీ నిద్రపోడా? రాముల వారికి కాపలా ఉండడం కోసం, సీతమ్మ వారికి, రాముల వారికి మరి లక్ష్మణుడు నిద్రని జయించాడు. నిద్రని తన భార్య అయినటువంటి లక్ష్మణుని గారి శ్రీమతి ఏం చేసింది? నిద్ర దేవతను వరం కోరింది. ఆయన నిద్రను నేను నిద్రిస్తూ ఉంటాను, ఆయన తన అన్నగారికి వదిన గారికి కాపలాగా ఉండాలి అని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అప్పుడు అటువంటి శక్తి ఉండింది. పంచభూతాలతో మాట్లాడేవారు, దైవంతో మాట్లాడేవారు. మరి నారదుడు అందరి దగ్గరికి వచ్చిపోయేవాడు కదా. మరి ఎలా? అప్పుడు దైవం, మనుషుల్లో మానవత్వం ఉండేది, దైవత్వం ఉండేది. కాబట్టి దైవానికి కనెక్టివిటీ ఉంది. రాను రాను మానవత్వమే కనుమరుగైతున్నప్పుడు భగవంతుడు కూడా కనుమరుగైనాడు. అలా అనమాట. ఇంద్రియాలను జయించిన వారు అతి కొద్ది మంది ఉంటారు. మరి అర్జునుడిని నిద్రని జయించిన వాడు అంటే దాని అర్థము ఇంద్రియాలను జయించినాడు అని అర్థము. ఇంద్రియాలు అంటే చూసినదంతా కావాలి, వినేదంతా కావాలి. ఇంద్రియాలు ఎన్నని చెప్పుకున్నాము మనము? ఖచ్చితంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు.
ఆంతరేంద్రమైన మనసు. వీటినన్నిటిని జయించిన వాడు. లేకపోతే వాళ్ళు భోగాలు కోరుకున్నారు. ఆ భోగాలలో హాయిగా ఆనందంగా మేము పాండు రాజు పుత్రులము. మేము భోగాలు అనుభవించాలని ఏమన్నా ఊహించారా? కోరుకున్నారా? మనసులో కావచ్చు. మరి అంతరేంద్రియం కూడా మనసు ఏం కోరుతుంది? ఆనందవంతమైన, వైభోగవంతమైన జీవించాలని కోరుతుంది కదా! మరి ఏం చేశారు? వారు జీవించారా? అన్నిటిని త్యజించుకుంటూ అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి వెళ్ళినారంటే జయించినట్లే కదా! ఆ విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఇంద్రియాలను జయించిన వారు ఉంటే అతి కొద్ది మంది ఉంటారు. అందరూ కాదు. అది అసాధ్యం. అది చాలా కొద్ది మంది ఉంటారు. మరి ఎవరు ఆ కొద్ది మంది? అటువంటి వారు పాండవులు. పంచపాండవులు ఎలా ఉన్నారు? అందరూ కూడా తండ్రి, తల్లి ఆజ్ఞకు స్థిరవహించినారు. వారి యొక్క పరిస్థితులకు తల వంచినారు. వారి యొక్క విషయానంటే ఎవరు శత్రువులైనా, ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, కష్టపెట్టినా అన్నిటి సహనంతో ఓర్చుకున్నారు. ఇది నా రాజ్యము, మా తండ్రి రాజ్యము, మాకెందుకు రాదు అని అనుకోలేదు. మరి ధర్మరాజు పందెంలో అన్నదమ్ముల్ని పెడతాడు, ఓ సంపదని పెడతాడు, భార్యని పెడతాడు. మరి ఈ అన్నదమ్ములు మమ్మల్ని ఎందుకు పెడతావు? నిన్ను పెట్టుకో, నీ ఆస్తుల్ని పెట్టుకో, నీ సంపదని పెట్టుకో, మమ్మల్ని పెడుతున్నావు ఎందుకని అనలేదు. అంటే అర్థం ఏమని వాళ్ళు అక్కడ ఇంద్రియాలను జయించినారు అని అనేసి. ఓకే, అటువంటి వారు పాండవులు. ఇంద్రియాలకు లోబడిన వారు కోకొల్లలు. ఇంద్రియాలకు లోబడిన వారు కోకొల్లలు. కోటాను కోట్ల మందిలో వేల మందో వందల మందో ఇంద్రియాలను జయించిన వారు ఉంటారు పాండవులు లాంటి వారు. మరి ఇంద్రియాలకు లోబడిన వారు చూసిందంత కావాలి అనడం, విన్నదంతా నన్నే అన్నారనుకోవడం, ఏ ముక్కుతో వాసనలు చూసినా వాటి కోసం తినాలనిపించడం. ఇంద్రియాలంటివే కదా జ్ఞానేంద్రియాలు. కళ్ళు చూస్తే నాకు అది కావాలి, నేను అది పొందాలి అనుకోవడం. వినడం, ప్రతిదానికి ఉద్రేకానికి లోనవడం, నన్ను అన్నారు అన్నట్టు. మరి మరి ఏదో ముక్కున వాసన చూస్తాడు, సుగంధాలో లేకపోతే అద్భుతమైన తినుబండారాలో తినాలనిపించడం. ఇవే కదా ఇంద్రియాలు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏదైతే ఈ జ్ఞానేంద్రియాలు ఇన్ఫర్మేషను మనసుకు అందిస్తాయో మనసు ఇంకా రెడీ చేస్తుంది కర్మేంద్రియాలను, కమాన్ అటాక్ అని అనేసి. నోటికి అందించడం, చేతులకు వెళ్ళడం, తెచ్చుకోవడం, లేకపోతే లాక్కోవడం, పీక్కోవడం. నెక్స్ట్ ఈ కర్మేంద్రియాలు వెళ్ళి అటాక్ చేస్తాయి. ఇది అనమాట ఇంద్రియాల యొక్క పని అంతా. ఇంద్రియాలకు లోబడిన వారు కోకొల్లలు. అటువంటి వారు కౌరవులు. ఎవరు? కౌరవులు. చూడండి, 100 మంది ఉన్నప్పటికీ అందరూ కూడా ఎలా ఉన్నారు? కావాలి అంటే ధర్మం లేదు, అధర్మం లేదు, అన్నకు కానీ తండ్రికి కానీ చెప్పిన వాళ్ళలో అందులో ఒక్కరు మాత్రం వికర్ణుడు అని, అతను మాత్రము అన్న తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చాడు. ద్రౌపదేవిని వివస్త్రణ చేస్తున్నప్పుడు కూడా ఎంతో వేడుకున్నారని అనేసి పురాణ గాథలు చెప్తాయి. మరి 100 మందిలో ఒక్కతను మంచి, 99 మంది చెడ్డవారైపోయిన వాడు కూడా 100 మంది ఏమైపోయినారు? చెడ్డవారిగానే అయిపోయినారు. ఓకే, అందుకని చాలా మంది పెద్దలు అంటారు, చెడ్డవాడితో తిరిగితే నీవు కూడా చెడ్డవాడి కిందకే లెక్కేస్తారు అని అనేసి. ఒకసారి ఒక చిన్న కథ చెప్పుకుంటే మనం కూడా జీవితంలో ఎవరితో నడియాడాలి, ఎవరితో నడియాడితే మన జీవితము హాయిగా ఆనందంగా ఉంటుంది, లేకపోతే కష్టాల పాలు కన్నీళ్ళ పాలు అవుతుంది అనేది ఈ చిన్న గాథతో తెలుసుకుందాం. చూడండి, ఒకరోజు రవి అనే ఒక అబ్బాయికి చాలా మంది స్నేహితులు ఉండేవారు. సరి అయిన వారు, సరికాని వారు. మరి ఆ రవి ఏం చేసేవాడు? సరికాని వారితో బాగా చెలిమి చేసేవాడు. బాగా చదువుకుంటాడు, అయితే ఏకసంత్యాగ్రహి, బాగా మంచి మార్కులు తెచ్చుకుంటాడు. వాళ్ళ గురువులంతా చెప్పేవారు, సరికాని వారితో తిరుగుతున్నావు, నువ్వు ఎప్పుడైనా ముప్పు తెచ్చుకుంటావు అంటే, ఏముందిలేండి గురువు గారు, అందరూ స్నేహితులే కదా అని తిరుగుతూ ఉండేవారు. ఆ సరికాని వాళ్ళు ఒకరోజు ఒక పొలంకి, తోటకు పిలిచిపోయారు, మామిడి తోటకు పిలిచిపోయారు. మామిడి తోట పిలిచిపోతే వీడు చెప్తున్నాడు, రవి వద్దురా, మనది కాదది, మనం పోకూడదు అని అనేసి. ఏం కాదులే, సరదాగా ఆడుకుందామంటే మీరు ఎలా వినరు అనేసి వీడు పుస్తకాలు పట్టుకొని పోయినాడు. ఒక చెట్టు కింద కూర్చొని హాయిగా చదువుకుంటున్నాడు. వీళ్ళన్ని కాయలు తుంపి చిన్న చిన్న పింజలను చూడకుండా ఏదో కాయలు తెంపుకొని తిన్నారు పిల్లలు ఒక 4 అంటే ఎవరేమనుకోరు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఆ తోటనంతా పాడు చేసినారు. మరి ఆ కాపరి వచ్చి చూసి ఎవరు వచ్చిపోయినారు అని అర్థం కాలేదు. 2 సార్లు 3 సార్లు అలా జరిగింది. నిఘా పెట్టాడు. నిఘా పెట్టి వాళ్ళ యజమానిని పిలుచుకొచ్చి వాళ్ళని పట్టించాడు. అందరిని కలిసి కట్టేసేశారు. అక్కడ రవిని కూడా కట్టేశారు. అయ్యో, నేను తప్పు చేయలేదండి యజమాని గారు, నేను ఊక కూర్చొని చదువుతున్నాను, మీ తోటమాలి సరిగా గమనించినట్ల లేడు, నేనైతే చేయలేదు అంటే ఆ తోటమాలి ఏం చూసినాడు? చిందరబందర అవ్వడం, కాయలు అన్ని పడిపోయి ఉండడం, సగం కొరికి పాడేయడం, చిన్న చిన్న పింజల్ని తెంపేయడం, ఆ తోటంతా గబ్బు లేపి పాడు లేపేసేసి అంతా చిన్న చిన్న మొక్కల్ని తొక్కేసి అంతా చాలా పాడు చేసేశారు.
అప్పుడు ఏమనుకుంటాడు? అందరిని లెక్కేస్తాడు. అంద చూ కంటితో చూడలేదు కదా! ఎవరితో ఉన్నావు? వీడితో ఉన్నావు. అంటే నువ్వు కూడా ఇలాంటోడివే. అయిపోయింది, అందరికీ శిక్ష వేశారు. బాగా కొరడాతో కొట్టారు. ఆ ఊర్లో కూడా ముద్ర పడిపోయింది. రవి కూడా చెడ్డవాడు అనేసి. మరి అదే కదా మరి కర్ణుడు కూడా చేసినది. పంచపాండవులతో స్నేహం చేయలేదు. కర్ణుడు ఏం చేసినాడు? దుర్యోధనుడితో స్నేహం చేశాడు. ఎవ్వరు నన్ను మెచ్చుకోలేదు, నన్ను హక్కున చేర్చుకోలేదు, నా యొక్క విలువిద్యల్ని, నా యొక్క టాలెంట్ని గుర్తించలేదు, నాకు గౌరవించలేదు అని అన్నాడు. ఏం చేసినాడు? దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడితో స్నేహం చేశాడు. మరి కర్ణుడు కూడా ఎవరికైనా ఒక్కరైనా పేరు పెట్టుకుంటారా కర్ణ అని? లేదు. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది? ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు. అందుకని ఇంద్రియాలకు లోబడిన వారు కోకొల్లలు అని చెప్తున్నారు. అలాంటి వారే కౌరవులు అని చెప్పారు. ఇంద్రియాలను జయించిన వారికి ఆత్మతత్వం అర్థమవుతుంది. ఇంద్రియాలను జయించడం అంటే వీటికి మమకారం పోకుండా ఉన్న వాటితో ఆనందంగా ఉండడం. లేకపోతే మాకు ఇంతే ప్రాప్తమని ఉన్నవాడు ఇంద్రియాలను జయించిన వాడని ఒక్క మాటలో చెప్పేయచ్చు. అంటే ఏవి చూసినా చలించకుండా ఉండడం, ఏవి విన్నా మనం పొందాలనకుండా ఉండడం, ఏ సువాసనలు ఉన్నా మనం ఉన్న వాటితోనే ఉండడం. పక్కింట్లో ఏదో పూరి చేస్తున్నారు, అమ్మకు వచ్చి గొడవ పెట్టకుండా ఉండడం, మాకెప్పుడు ఉప్మానైనా పెట్టేది లేకపోతే చద్దన్నమైనా పెట్టేది అనేది కాకుండా, వాటికి ఏవి కూడా ఇంద్రియాలకు లోను కాకుండా తమకు ఏది ప్రాప్తించింటుందో దాంతో ప్రశాంతంగా ఆనందంగా గడిపే వాళ్ళని అంటారు ఆత్మతత్వం ఉంది అని అనేసి. ఇంద్రియాలను జయించిన వారికి ఆత్మతత్వము అర్థమవుతుంది. ఎవరికైనా వచ్చి నాన్న నువ్వు శరీరం కాదు ఆత్మస్వరూపుడివి అంటే ఎంతమంది అర్థం చేసుకున్నారు? కొద్దిమంది అర్థం చేసుకున్నారు. ఆ కొద్దిమంది ఎవరు? ఇంద్రియాలను జయించిన వారు అని చెప్తున్నారు ఇక్కడ. ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు. ఎంతమంది ధ్యానం చేస్తున్నారు? ఎన్నో ఆధ్యాత్మికమైన సెంటర్లు ఉన్నాయి. మరి ఎంతమంది ఇలాంటి ఆధ్యాత్మిక సంస్థలను ఆశ్రయిస్తున్నారు, విన్న జ్ఞానాన్ని ఆచరిస్తున్నారు? చాలా తక్కువ మందే కదా. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఇంద్రియాలను జయించిన వారికే ఆత్మతత్వము అర్థమవుతుంది. ఎవరైతే ఉన్న వాటితో ఆనందంగా హాయిగా జీవిస్తారో, ఇంద్రియాల వెంట పరిగెత్తారో వారికి ఆత్మతత్వం చెప్తేనే అర్థమైపోతుంది, హాయిగా సాధనలో నిమగ్నం అవుతారు అని దాని అంతరార్థం. దీన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. ఇంద్రియాల ఇంట్లో ధ్యానం చెప్తే ఎవరైనా చేస్తున్నారు, ఆత్మ జ్ఞానం చెప్తేనే ఎవరైనా చేస్తున్నారు అంటే అర్థం వీళ్ళు ఇంద్రియాలను జయించినారు అని అర్థం. వీళ్ళు తొందరగా పక్వం పొందుతారు. ఈ జన్మనో లేకపోతే ఇంకొక 4 జన్మల్లోనే ఆఖరి జన్మ తీసుకుంటారు. భగవంతుని కృపా కటాక్షాలు వీళ్ళకి ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడే గత శ్లోకాల్లో తెలుసుకున్నాం. ఎవరైతే ధ్యానం చేస్తూ నాలో లయమై ఉంటారో, ఆత్మలో లయమై ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తూ ఉంటాను అని అన్నాడు. మరి ఎవరైతే ఇంద్రియాలను జయించి ధ్యానం చెప్తేనే చేస్తారు, అరే తెలుసుకుందాము అని ఒక అడుగు వేస్తారు, వాళ్ళనందరూ ఎవరు? ఇంద్రియాలను జయించిన వారు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఇంద్రియాలకు లోబడిన వారికి, ఇంద్రియాలలో మునిగి కొట్టుకుని పోయే వారికి ఆత్మతత్వం ఎంత మాత్రం మింగుడు పడదు. ఇంద్రియాలకు లోబడిన వారికి చూసినంత కావాలి. ఇంద్రియాలను ఏవేవి మనల్ని ఉద్రేకపరుస్తూ ఉంటాయో, ఆశపరుస్తూ ఉంటాయో, నిరాశపరుస్తూ ఉంటాయో వాటి వెంట మనం మునిగి తేలుతూ ఉంటే కొట్టుకుపోయే వారికి ఏమైపోతుంది? మరి ఆత్మతత్వం ఎంత మాత్రం మింగుడు పడదు. మరి పాండవులు బాగున్నారు అని ఇంద్రియాలతో చూసి, ఈ కళ్ళతో చూసి, చెవులతో విని ఏం చేసినాడు దుర్యోధనుడు? తన యొక్క వినాశనానికి తానే కారకుడైనాడు. ఆ విషయమే ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు? ఇంద్రియాలకు లోబడిన వారికి, ఇంద్రియాలలో మునిగి కొట్టుకుపోయే వారికి ఆత్మతత్వం ఎంత మాత్రము మింగుడుపడదు. ఓ కృష్ణుడు, ఓ వేదవ్యాసుడు, పాండవులంటి వారికే ఏమవుతుంది అవసరం? ఇవన్నీ ఓ కృష్ణుడికి, ఓ పాండవులకు, వేదవ్యాసుల వారికే ఆత్మతత్వం అనేది అవసరం అవుతుంది. వాళ్ళు ఎవరు? ఇంద్రియాలకు వాళ్ళు లోబడని వారు అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నేర్చుకునే తత్వం లేని వారు కౌరవులు. చెప్పినా కూడా ఎలా మెలగాలి, ఎలా మెలగకూడదు అని చెప్పినా కూడా వినని వారు కౌరవులు. తాత చెప్పాడు కదా, భీష్మ పితామహ విన్నారా? వినలేదు. మరి పాండవుల గురువు ఒకటే, కౌరవుల గురువు ఒకటే. ఎవరు? ద్రోణాచార్యులు ఇద్దరి గురువు. వాళ్ళకు విలువిద్యతో పాటు ధర్మము, సత్యము, న్యాయము, ధ్యానము అన్నీ నేర్పించాడు కదా. మరి వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారంటే మరి వాళ్ళ యొక్క కర్మలు, వారి యొక్క గుణాలను బట్టి కర్మలు, కర్మలను బట్టి గుణాలు. మరి పాండవులు ఇలా ఉన్నారు అంటే ఏమి? వీరు ఇంద్రియాలకు లోను కాలేదు, ఇంద్రియాలను అధిగమించారు, అందుకని వీళ్ళు ఇలా ఉన్నారు.
ఓకే మై డియర్ ఫ్రెండ్స్. వాళ్లకు ప్రాపంచిక రాజ్యాలే కావాలి. ఎవరికి? నేర్చుకునే తత్వం లేని వారికి, కౌరవులకు ప్రాపంచిక రాజ్యాలు కావాలి. వాళ్ళకు ఆత్మ యొక్క సిద్ధత్వంతో పని లేదు. ఆత్మ గురించి తెలుసుకోవాలని శ్రద్ధ లేదు, తపన లేదు. వారికి ఏం కావాలి? ఎంతసేపు ఉన్న రాజ్యాలు కావాలి, భోగాలు కావాలి, పక్కవారి రాజ్యాలు కావాలి, పక్కవారి ఆనందం. వీరికి కడుపులో చాలా అసిడిటీ, తట్టుకోలేరు. 5 రాజ్యాలు ఇచ్చారు. ఆ రాజ్యాలను ఎంతో వాళ్ళు వైభోగవంతంగా మరి కృష్ణుని యొక్క సహాయ సహకారాలతో ఒక మాయా ప్రపంచాన్ని ఏర్పరచుకున్నారు. పోయి చూశారు. వారి గృహప్రవేశానికి పిలవకపోయినా పర్వాలేకుండింది. ఏదో కదా, నా అన్నదమ్ములే కదా అని పిలిచారు. పిలిస్తే ఏమైపోయింది? అదంతా చూశాడు కౌరవులు. శకును చూశాడు, దుర్యోధనుడు చూశాడు. ఇంకేమైపోయింది? అరే, వీళ్ళు ఇంత చిన్న రాజులు ఇంత అద్భుతంగా కట్టుకున్నారే, ఇంత బాగున్నారనేసి లోపల చాలా పగ ప్రతీకారాలు పెంచుకున్నారు. అవి కూడా లాక్కోవాలనుకున్నారు. ఒకరోజు ధర్మరాజుని, మంచి భోజనానికి రండి, మేము మీ ఇంటికి వచ్చాం కదా, మీరు మా ఇంటికి రండి. బాగానే ఉంది, వచ్చారు. మరి రాజులలో చూడండి, చాలామంది అంటారు, ఏమి ధర్మరాజు వ్యసనపరుడు అంటే గేమ్ ఆడాడు కదా, పాచికలు ఆడాడు కదా. మనం అలా అనుకుంటాం. మరి ఎవరైనా కానీ భగవద్గీత, భారతము, పురాణాలు చెప్పేవాళ్ళు మరి ధర్మరాజు వ్యసనపరుడు కాదు, మరి వారి యొక్క ధర్మము ఏమి, రాజులందరూ కలిసినప్పుడు కాస్త సరదాగా గడపాలనేది ఉంటుంది. ఆ సమయంలో వారు ఈ విధంగా పాచికలు ఆడడం సర్వసాధారణము. నేను ఆడను అనరాదు అని చెప్తారనమాట. ఆడ చేసే ధర్మరాజు ఒక పని ఏమంటే పందెంలో ఏదో ఒకటి పెట్టి ఆడడం అనేది దాధర్మము. ఏదో పూసలో, రాళ్ళలో, రప్పలో. మరి గరికపాటి గారు అంటారు, మా నాన్నగారు మా ఊర్లో పేకాట ఆడడం చాలా సర్వసాధారణము, మాకు వద్దు అంటే ఇంకా మాకు ఇష్టమవుతుంది కాబట్టి మా పిల్లలకి అందరికీ ఒక్కొక్కరికి అంగి పిన్నులు ఉంటాయి చూడండి, ఆ పిన్స్ కొనిచ్చాడు. ఒరే, ఈ పిన్నుల్ని పెట్టి పందెం పోడండి అనేవాడు. ఎవరిమైతే గెలుచుకున్నామో ఒకదానికొకటి లింక్ వేసుకునేవారము. మా అన్నయ్య అట్లా చాలా గెలుచుకునేవాడు. వాడు అన్నిటికీ గుచ్చుకొని ఒక దండలాగా వేసుకొని నేను గెలిచానని సంబరపడేవాడు. మా నాన్నగారు పోతే దీంతోనే 4 ఇనుప ముక్కలతో పోతుందిరా, మీరు కానీ డబ్బులు పెట్టి ఆడడం మొదలు పెట్టారంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు, ఏదో కాస్త కూసో నేను పోగు చేసినది కూడా సర్వనాశనం చేస్తారు అని చెప్పేవాడంట. అది తెలివైన లక్షణం. ఏదో రాళ్ళలో, రప్పలో, ఏదో 4 పేపర్ ముక్కలో పెట్టేసుకుంటే నేను 10 పేపర్లు గెలిచాను, 20 పేపర్లు గెలిచానని సంబరపడతారు, అయిపోయింది. ఇదంతా పెట్టుకొని కక్ష, కార్మణ్యాలు, యుద్ధాలు, ఎందుకు చావడాలు, చంపుకోవడాలు. మరి అందుకని ఆడేమైపోయింది? ధర్మాన్ని తప్పరాదని ధర్మరాజు ఆడ కూర్చొని ఆడాడు అని అక్కడ మనకి ఇతిహాసాలు చెబుతాయన్నమాట. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరి వాళ్లకు ప్రాపంచిక రాజ్యాలు కావాలి, వాళ్ళకు ఆత్మ యొక్క సిద్ధత్వంలో పని లేదు. మరి అదే పాండవులు గురుదేవుల దగ్గర, ద్రోణాచార్యుల దగ్గర ఎంతో కొంత ఆత్మజ్ఞానాన్ని పొందినారు. తాతగారైన భీష్ముల దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొందారు. సక్రమమైన మార్గంలో నడిచారు. కౌరవులు వక్రమమైన మార్గంలో నడిచారు, సరికాని మార్గంలో నడిచారు. మరి ఎవరు గొప్పవారిగా నిలిచారు ఇప్పటికీ? పాండవులు. ఈ చిన్న లాజిక్ తెలుసుకోవాలి అంటారు. పురాణాలు ఉండేది, విగ్రహాలు ఉండేది, సరి అయినది ఏది, సరికానిది ఏది? రాముడు సరి అయినవాడు కాబట్టి విగ్రహంగా గుళ్ళలో పూజలు అందుకుంటున్నాడు. రావణాసుడు సరికాని వాడు కాబట్టి పేరును కూడా ఎవరు వారి పిల్లలకి పెట్టుకోవడం లేదు అని ఎంతోమంది మహానుభావులు ఉదాహరణగా చెప్తారు. వాళ్ళని కించపరచడం కాదు, ఇంకా బాగా చెప్తారు పత్రిసారు. ఈ సృష్టిలో సరి అయినది, సరికానిదంటూ ఏది లేదు నాయనా. సరి అయిన దగ్గర నుంచి నేర్చుకోవాలి, సరికానిది దగ్గర నుంచి ఎలా ఉండకూడదో కూడా వాళ్ళు నీకు నేర్పిస్తున్నారు. ఇద్దరు దేవతా స్వరూపులే అని చెప్పినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎవరు చెప్తారు? వాడితో స్నేహం చేయొద్దు అని చెప్పేటోళ్ళని విన్నాను, వాడి దగ్గరికే పోవద్దు అని చెప్పినారు విన్నాను. పాపి చిరావిని తిట్టేటోళ్ళని చూశాను. కానీ ఏమన్నాడు మన గురువు? మనకి ఏం నేర్పించాడు? అరే, వాడు కూడా నీకు నేర్పిస్తున్నాడు రా బాబు అని అన్నాడు. ఏం నేర్పిస్తున్నాడు? ఎలా ఉండకూడదో నేర్పిస్తున్నాడు. వీడియో ఎలా నేర్పిస్తున్నాడు, ఎలా ఉండాలనో నేర్పిస్తున్నాడు. నేను ఊరికేది మీకు అబద్ధమో మోసమో చెప్పడం లేదు. ఒక మాస్టరు పత్రిసార్ దగ్గరికి వచ్చి, గురువుగారు నేను చాలా మంచి క్లాసులు పెట్టిస్తున్నానండి, ఎంతో బాగా వచ్చి చెబుతున్నారు, కొంతమంది మాత్రమే ఎలా చెప్పినారో అలా జీవిస్తున్నారు, చాలా మంది చెప్పిన దానికి విరుద్ధంగా జీవిస్తున్నారు అంటే వాళ్ళు కరెక్ట్ నాయనా అని అన్నాడంట. గురువుగారు నేనేం చెప్తున్నానో మీరు బొత్తిగా విన్నట్లు లేరండి అని మరి ఆయన చెప్పడం మొదలు పెట్టాడంట. చూడండి, కొంతమంది మాత్రము నేను క్లాసులు పెట్టిస్తే అందరు బాగా చెప్తున్నారు, మంచి మంచి వాక్యాలు చెప్తున్నారు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు ఉదాహరణగా చెప్తున్నారు.
కానీ వారు కొంతమంది మాత్రమే చెప్పింది చెప్పినట్లు పాటిస్తున్నారు, అసలు కొంతమంది విరుద్ధంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. నేను క్లాసులు పెట్టియనండి అన్నారంట. చూడు నాయనా, చెప్పేటోడిని చూసి ఏదైతే చెప్తున్నాడో అదే ఆచరించేటోడిని చూసి నేర్చుకో. ఓ ఎంత గొప్పవాడు వీడు, ఏది చెప్తున్నాడో అదే ఆచరిస్తున్నాడు అని. ఏదైతే ఆచరించకున్నాడో వాని దగ్గర నుంచి కూడా నేర్చుకో, ఎలా ఉండకూడదో నేర్పిస్తున్నాడు నాయన అనంట. ఎంత గొప్ప గురువు మన గురువు. ఇది కదా సుభాష్ పత్రి అంటే, నిజంగానే శభాష్ అనిపించుకునేటట్లున్నారు. ఇది మనకు నేర్పించిన మన గురువు మనకెంతో అద్భుతంగా మనల్ని రాటు తేల్చాడు. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే సత్యాన్ని కోరుకుంటారో వారికి సత్యం తప్పనిసరిగా ప్రబోధించబడుతుంది. ఎవరైతే సత్యాన్ని కోరుకుంటారో వారికి ఏమైతుంది? సత్యము తప్పనిసరిగా ప్రబోధింపబడుతుంది. పత్రి సార్ ఒక మాట అనేవాడు, శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు నీ ముందుకు వస్తాడు అని. ఎవరికి సిద్ధంగా ఉండాలి? ధర్మమేమి, సత్యమేమి, ప్రశాంతంగా జీవించాలంటే ఏం చేయాలి పరమాత్మ? నేను సరిగ్గానే జీవిస్తున్నానా? నా ప్రవర్తన సరిగ్గా ఉందా? నన్ను సరిచెయ్యి నాయనా అని ఈ విధంగా ఎవరైనా ఏ ఒక్క విధంగానైనా ప్రార్థిస్తే భగవంతుడు నీకు సద్గురువును పంపిస్తాడు అని ఎన్నోసార్లు పత్రి సార్ చెప్పేవాడు. ఏమనేవాడు? గురువు రావాలి అంటే ముందు ఎవరు సిద్ధంగా ఉండాలి? శిష్యుడు సిద్ధంగా ఉండాలి. అదే కదా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఎవరైతే సత్యాన్ని కోరుకుంటారో వారికి సత్యం తప్పనిసరిగా ప్రబోధింపబడుతుంది. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధ రంగంలో కూడా భగవద్గీతను బోధించగలిగాడు. మరి అర్జునుడు కోరుతాడు, కృష్ణ నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, నాకు దారిని చూపించు, నేను చాలా తికమక పడిపోతున్నాను, ఏది రైటు ఏది రాంగు, నేను తప్పుగా పోతున్నానా, చెయ్యకూడని దుష్కర్మ చేస్తున్నానా, నాకు ఒకసారి బోధించు అని వేడుకుంటాడు. వేడుకున్నందుకు ఆయన శక్తివంతుడు కాబట్టి ఏం చేశాడు? శ్రీకృష్ణ పరమాత్మ కాలాన్నంతా నిలువరింప చేసేసి ఈయనకు అద్భుతమైన జ్ఞానాన్ని బోధించాడు. అది గురువు యొక్క గొప్పతనము. శిష్యుడు సిద్ధంగా ఉన్నాడు, కోరినాడు, అందుకని భగవద్గీతని ఇచ్చాడు. ఆయన కోసమే కాదు, సమస్త సృష్టి మానవాళి కోసము ఇది చెప్పడం జరిగింది. ఆయనకు ఒక 5 శ్లోకాలు చెప్తే అయిపోతుంది, అర్థమైపోతుంది. 700 శ్లోకాలు ఎందుకోసం చెప్పాడు? మనలాంటి ఇంకా బాగా చెప్పాలంటే మట్టి బుర్ర ఉంటుంది మనకు, ఎవ్వరు చెప్పినా వినము, మూర్ఖంగా ఆలోచిస్తుంటాము. అలాంటి వాళ్ళ కోసం ఏం చేశాడు కృష్ణ? అన్ని విధాల, అన్ని కోణాల్లో నుంచి, అన్ని మూలాల్లో నుంచి కూలంకషంగా మనకి వివరించి చెప్పడం జరిగింది 700 శ్లోకాలకు. అర్జునుడికే కాదు భగవద్గీత చెప్తుండేది, మన అందరి కోసం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏం మాస్టర్స్? అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధరంగంలో కూడా భగవద్గీతను బోధించగలిగాడు. ఒకానొక దేశంలో, ఒకానొక కాలంలో, ఒకానొక పరిస్థితిలో మాత్రమే ఉన్నది దేహం. దేహం ఏముంది? మరి ఇప్పుడు పుట్టామో, ఇప్పుడు ఉంటామో, మరణించిన తర్వాత అయిపోయింది, దేహం లేదు. తీసుకుపోయి మనల్ని తగలబెట్టడమో పూడ్చడమో చేస్తారు. అందుకని ఒకానొక కాలంలో, ఒకానొక పరిస్థితిలో మాత్రమే ఉన్నది దేహం. కానీ సర్వ దేశాలలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇండియాలో, ఎక్కడైనా, ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం? అమెరికాకు వెళ్ళిపోతాం. మరి అక్కడ శరీరము లేకపోయి, ఇప్పుడు మన శరీరం పడిపోయింది, ఆత్మ ఎక్కడికైనా పోగలుగుతుంది, ఏ దేశానికైనా పోగలుగుతుంది, ఏ లోకానికైనా పోగలుగుతుంది. కానీ శరీరం పోవాలంటే ఏముండాలి? ఆత్మ ఉండాలి. మరి చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఒకానొక దేశంలో, ఒకానొక కాలంలో, ఒకానొక పరిస్థితుల్లో మాత్రమే ఉన్నది దేహం. కానీ సర్వ దేశాలలో, సర్వ కాలాలలో, సర్వ పరిస్థితులలో, సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆత్మ. శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్తో చెప్తాడు, గతంలోనూ ఉన్నాం మనము, వర్తమానంలో ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాము. నువ్వు నేనే కాదు, ఇక్కడున్న రాజులు, అందరూ, సైనికులు, జంతువులు అన్నీ కూడా గతంలోనూ ఉన్నాయి, వర్తమానంలో ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాయి అని చెప్పడం జరిగింది. మరి ఆత్మ అన్నది భౌతిక సృష్టి యొక్క ఆదిలోనూ ఉండేది, భౌతిక సృష్టి యొక్క మధ్యలోనూ ఉండేది. ఆత్మ ఎప్పుడుంది? సృష్టి జరిగినప్పుడు మాత్రమే కాదు, మధ్యలోనూ ఉంది, అంతంలోనూ ఉంది అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఓ సృష్టి జరిగింది, ఆత్మ ఉంది, సృష్టి అంతమైంది ఇంకా లేదు అనేది లేదు, సృష్టి మధ్యలో ఉంది, కొద్దిగానే ఉంది అనేది లేదు. సృష్టి ఆరంభంలోనూ ఉంది, మధ్యలోనూ ఉంది, అంతంలోనూ ఉంది. ఆత్మ అనేది ఇక్కడ చెలివివ్వడం జరిగింది. ఓకే, ఆత్మ అన్నది భౌతిక సృష్టి యొక్క ఆదిలోనూ ఉంది, భౌతికం యొక్క మధ్యలోనూ ఉంది, మరి భౌతిక సృష్టి యొక్క అంతంలోనూ ఉంది. భౌతికమైన సృష్టి అంతం కావచ్చు ఎప్పటికైనా కానీ. చూడండి, ఒకప్పుడు పలానా, బాగా గుర్తుపెట్టుకోండి, భౌతిక సృష్టిలో భౌతికమైన సృష్టి అంతం కావచ్చు అని చెప్తున్నారు. మరి ఎన్నో దేశాలు ఉన్నాయి,
రామాయణంలో మనము బాగా తెలుసుకుంటాము రాముడి గురించి, సీత గురించి. మరి రాముడు వాళ్ళ అడవులకు అయినప్పుడు, అరణ్యవాసం చేసినప్పుడు సీతమ్మ వారిని తీసుకొని వెళ్ళారు లంకకు అంటారు. మరి లంక ఇప్పటికీ కూడా ఎంతో కొంత ఉంది అని చెబుతూ ఉంటారు. మనం వెళ్ళి చూసినోళ్ళు శ్రీలంకలో లంక అనేది ఉంది అని చెప్తూ ఉంటారు. కొన్ని కనుమరుగవుతూ ఉంటాయి. అది భౌతిక ప్రపంచంలో కనుమరుగవుతుంటాయి. మరి అదే చూడండి, హైదరాబాద్‌కి వెళ్లారు మీరు. ఇక్కడ చెరువు ఉండేదంట అంటున్నారు. చెరువుల మీద ఇప్పుడు ఏం కడుతున్నారు? అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఏమి కనుమరుగైపోయాయి? చెరువులు కనుమరుగయ్యాయి. మరి అందుకని ఈడేమని చెప్తున్నారు? భౌతిక సృష్టి అంతం కావచ్చు. భౌతిక సృష్టిలో చెరువు ఉంది ఇప్పుడు. అంతమైపోయింది. అపార్ట్మెంట్‌లొచ్చాయి. మరొక 50 సంవత్సరాలకు అవి పడిపోతాయి. ఇంకొకటి ఏదో వస్తుంది. భౌతిక సృష్టి ప్రకారం ఇవన్నీ అంతం కావచ్చు కానీ, భౌతిక ఆత్మ పదార్థం మటుకు అంతం కాదు. ఆత్మ మాత్రము ఎప్పటికీ అంతం కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పినట్లు గతంలోనూ ఉంది ఆత్మ, వర్తమానంలోనూ ఉంది, భవిష్యత్తులోనూ ఉంది. మరణించిన తర్వాత కూడా నువ్వు ఆత్మరూపైన పరలోకంకి చేరుకుంటావు, లేదా జన్మ తీసుకుంటే ఇంకొక అమ్మ ఒడికి చేరుతావు అని దీని యొక్క ముఖ్య అర్థము. భౌతికమైన సృష్టి అంతం కావచ్చు, ఆత్మ పదార్థం మటుకు అంతం కాదు. ఆత్మ ఒకానొక భౌతికమైన సృష్టిలో నుంచి మరొక భౌతికమైన సృష్టిలోకి వెళ్ళి ఉంటుంది. ఆత్మ ఇక్కడ శరీరం పడిపోయింది, చనిపోయింది. చాలామంది తీసుకువెళ్ళి ఖననం చేసేసినాక, ఒక ఇంట్లో బామ్మగారు ఉన్నారనుకోండి, తాతగారు చనిపోయారనుకోండి, ఏమని కోరుతుందంటే వాళ్ళ కొడుకుతో, రే మనవడికి పెళ్లి చేయరా, మరి మీ నాన్నగారు వాడి కడుపులో పుడతాడు, వాళ్ళ తాత మరి వాడి కడుపులో పుడతారా అంటాడు. అంటే దీని అర్థమేమి? ఆత్మ ఒకానొక భౌతికమైన సృష్టిలో నుంచి మరొక భౌతిక సృష్టిలోకి వెళ్ళి ఉంటుంది అని అర్థం. అంటే ఆ బామ్మ చెప్పినది కరెక్టే కదా. ఇప్పుడు తాతగారు మరణించారు, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసినారు. ఆ బామ్మ కనిపిస్తూ ఉంటుంది, మనవడికి పెళ్లి చేస్తే మరి మా ఇంట్లోనే పుడతాడు కదా అని అనేసి. అలా ఆత్మ రకరకాల శరీరాలను రకరకాల ఊర్లలో, రకరకాల దేశాల్లో, ఈ ఇంట్లోనే కాదు రకరకాల చోట్ల పుడుతుంది. కుక్కగా పుట్టొచ్చు, మనిషిగా పుట్టొచ్చు. వాడి యొక్క కర్మానుసారము, ఆత్మ యొక్క కర్మానుసారము. మరి దీన్ని బట్టి ఏమవుతుంది? ఆత్మ ఒకానొక భౌతికమైన సృష్టిలో నుంచి మరొక భౌతికమైన సృష్టిలోకి వెళ్ళి ఉందా లేదా? ఉంది. అంటే దీన్ని బట్టి ఆత్మకు మరణము లేదు. భౌతికంగా ఉన్నటువంటి వస్తువులు నాశనం అవ్వచ్చు కానీ ఆత్మకు మరణం లేదు. ఇలా తెలుసుకోవడమే, తనను తాను తెలుసుకోవడమే, ఇది తెలుసుకోవడమే, ఆత్మజ్ఞానం తెలుసుకోవడమే తన్ను తాను తెలుసుకోవడము. చూడండి, ఒక గొప్ప రహస్యం చెప్పేసి ఈ సెషన్ని ముగించుకుందాం మనము. పైనుంచి భూమి మీదికి వచ్చే, అంటే అంశాత్మకంగా మనం భూమి మీదకి వచ్చేటప్పుడు మనందరి లక్ష్యము ఒకటే. ఇక్కడికి వచ్చాక ఒక స్కూలే అనుకుందాం, 10th క్లాస్ నుంచి ఇంటర్కి వెళ్ళిపోతున్నారు. అక్కడ టీచరు, అక్కడ ఉన్నటువంటి ఒక 30 మంది విద్యార్థులను, నువ్వు ఏమవుతావు అని మనం అడిగితే, ఒకరు పోలీస్ అంటారు, ఒకరు టీచర్ అంటారు, ఒకరు బ్యాంక్ ఎంప్లాయ్ అంటారు, ఒకరు నేను హోమ్ మేకర్ని అవుతా అంటారు, ఒకరు బ్యూటీషియన్ అవుతానంటారు. ఇట్లా రకరకాలు చెబుతారు. 30 మందిలో ఒక 20 మంది ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయి. ఒక 10 మంది టీచర్, డాక్టర్ అని చెప్పొచ్చు. మరి పెద్దగా అయినాక అవి అవ్వచ్చు, కాకపోవచ్చు. ఓకే, ఆడి వరకు మనకు అందరికి తెలిసిన జ్ఞానమే. కానీ ఎవరైతే పూర్ణాత్మ నుంచి అంశాత్మగా మనమందరం ఈ భూలోకంలో ఉన్నామందరం, జంతువు కావచ్చు, చెట్టు కావచ్చు, మనిషి కావచ్చు, ఎస్పెషల్లీ మానవుడు, ఖనిజం నుంచి వృక్షానికి, వృక్షం నుంచి జంతువుకి వచ్చినప్పుడు ఎవరి ఏ బాధ్యత మీద వచ్చారో, ఏ అనుభవాలు పొందినా అవి పొందుతూ ఉంటాయి. ఈ జంతువు నుంచి మానవుడికి వచ్చాక వీళ్ళందరి లక్ష్యం ఏం తెలుసా? ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి, నేనెవరు అని తెలుసుకోవాలి అని తెలుసుకున్న దాన్ని ఆచరించాలి, ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలని అందరం వచ్చాం. పైనుంచి కిందికి వచ్చేటప్పుడు, పూర్ణాత్మ నుంచి అంశాత్మకు వచ్చేటప్పుడు సమస్త మానవాళి యొక్క యాంబిషన్ ఒకటే, ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలి, జనన మరణ చక్రం నుంచి విడబడాలి అని వచ్చారు. మరి ఏం చేశారు? మాయలో పడిపోయారు. దీన్ని బట్టి అర్థమైంది కదా ఈ మొత్తం యొక్క శ్లోకం యొక్క అంతరార్థం ఏమి అంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, సమస్త ప్రాణులు ఉండే ఆత్మను నేనే, సకల ప్రాణుల సృష్టి స్థితి లయ 3 కూడా నేనే అని చెబుతున్నాడు. మరి దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవాలి అనేది మనము 1-2 సార్లు అర్థం చేసుకుంటే, వినాలి, బాగా వింటే అర్థమవుతుంది.
మనం ఆ ఎసెన్స్‌ని పట్టుకుంటాం. ఏం చెప్తున్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అని అర్థం చేసుకొని మనం మన జీవితంలో ఆచరించొచ్చు. మరి ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు తెలియాలంటే భగవద్గీతను చదవాలి. చక్కగా శ్రీకృష్ణ అమృతాన్ని చూడాలి, వినాలి. మరి విన్న తర్వాత నలుగురికి పంచాలి సేవ రూపంలో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇంకొక అద్భుతమైన ఎపిసోడ్స్‌తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.